సో ఇప్పుడు మీకు మధ్యాహ్నం టైం అవుతుంది, ఆకలిస్తుందా? కోయి కోయి అని వస్తుందా? చాలా చాలా. అయితే కోడి కోసే సమయం కూడా కోయ్ 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 కోయ్. హ్యాపీగా ఫుడ్ తినండి, మంచిగా భోజనం చేయండి. 60 ఏళ్ల వయసులో ఇంకా కష్టపడుతున్నారు, మీకు ఇంకా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఫుడ్ తీసుకొచ్చి తినేస్తారు మంచిగా. మీ ఇంట్లో రోజు ఏది ఎక్కువ చేస్తుంటారు? చికెనా, మటనా, ఫిషా? అన్ని తింటారు వాళ్ళు, అన్ని తింటారు. నేను మాత్రం బ్రాహ్మణ భోజనం. అది అదేంటి, పప్పు తింటారా? ఎక్కువ పప్పు తింటారు. ఇది కూడా బాగా తింటాను, కానీ అంటే ఈ తింటుంటేనమ్మా గొంతు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓయ్ కోయ్ ఓయ్ కోయ్. ఓకే, సోమేష్ కి థ్యాంక్స్ చెప్పండి. సోమేష్ గారు ఈయన నాలుగున్నాడు. సోము వాళ్ళ అమ్మాయి మాట్లాడిద్దట, పాట విని అంత ట్రెండ్ అయిపోయారు, అంత ట్రోల్ అయిపోయారు. కానమ్మా ఆశ్చర్యం అండి, చెప్తే నమ్మట్లేదు కానీ నేను బయటికి వెళ్తే గుర్తుపెడుతున్నారమ్మా. అవును, మాస్ పెట్టుకు తిరుగుతున్నారుగా మీరు, మరి తప్పదుగా. ఏమంటున్నారు బయట? కోయ్ 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 అంటున్నారా? ఇంకేమంటలేదా? పాట బాగా పాడారనో ఏమన్నా చెప్తున్నారా? అంటే బాగా పైకి వచ్చావు ఇదండి, ఇది స్టార్ డమ్ అంటారంట. స్టార్ డమ్ సంపాదించుకున్నావు అన్నారు, అది ఏంటో కూడా తెలియదు. స్టార్ డమ్ అంటే పేరు ప్రఖ్యాతలు, బా అంటే గౌరవమే కదా. చాలా. ఇంగ్లీష్ వచ్చా మీకు? అంత రాదమ్మా. సరే, ఈ బిర్యానీ బాగుంది ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? హిందీలో చెప్తా చిన్నగా. చెప్పండి. బహుత్ అచ్చాయ్ ఖానా. బహుత్ అచ్చాయ్ ఖానా. ధన్యవాద్ మాతాజీ. ఒకసారి పాడండి మా కోసం. కుర్రోయ్, మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. కోయ్ 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 కోయ్. ఐదు లెక్క హైజక డింగర 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 హోయ్. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా. నెట్ల దేకమో జాంజగు యేసు నెట్ల దేకమో. మసిరిగాలు మంకరగాలు పింకుడుగాలు జాంజగండ్రో. మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో. 60 ఏళ్ల వయసులో ఇంకా కష్టపడుతున్నారు, అంటే చివరి దాకా కూడా మీ భార్య గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఇంకా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురవయ్య గారు, విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.